నమస్కారం మై టీవీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు బలోపేతం చేసే లక్ష్యంతో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సూళ్లూరుపేటలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం ఆదివారం మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, తిరుపతి పార్లమెంటు పరిశీలకులు మేడ రఘునాథరెడ్డి, అలాగే పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన శాసనసభ, లోక్సభ సీట్లను భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. అనిల్ యాదవ్ మాట్లాడుతూ అధికార దుర్వినియోగం చేసే వారికి 2029 తర్వాత వడ్డీలు, చక్రవడ్డీలతో అన్నీ ఇస్తామన్నారు. అలాగే ఒంటరిగా వెళితే జగన్మోహన్ రెడ్డిని తాకలేమని, కలిసికట్టుగా వెళితే తప్ప గెలవగలమన్న భయాన్ని నింపారు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గం కూటమి ప్రభుత్వంలో అవినీతి తప్ప ఇంకేమీ జరగలేదని, వైసీపీ హయాంలో వచ్చిన పనులు జరుగుతున్నాయని విమర్శించారు. గ్రామ స్థాయిలో పార్టీ వ్యవస్థను పటిష్టం చేయాలని కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేస్తూ పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని నాయకులు దిశానిర్దేశం చేశారు. సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, పార్టీ బలోపేతానికి చురుగ్గా వ్యవహరించే వారికి కమిటీలలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కృపాకర్ రెడ్డి, జట్టి వేణు యాదవ్, అలవల సురేష్, నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీటికి సంబంధించినటువంటి హామీలు ఇచ్చావో, ఆ హామీలు ఏదైతే ఈ రోజు నువ్వు అమలు చేయలేకపోయావో, అమలు చేయలేకపోయినా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పోయి నేను అన్ని ఇచ్చేసానని చెప్పి మభ్యపెట్టేటువంటి విధంగా మాయ మాటలు చెప్పడం అనేటువంటి సరైనటువంటి విధానం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అన్ని విధాల అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నియోజకవర్గాల్లో సూళ్లూరుపేట నియోజకవర్గం ఒకటి. కాబట్టి సూళ్లూరుపేట నియోజకవర్గం మీద గెలుపుతో పాటు అందరం కలిసి ఆలోచన చేసేది ఒక భారీ మెజారిటీ. 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలోనే, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అతిపెద్ద మెజారిటీ సాధించి సర్వేపల్లి ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆ రోజు కిలివేటి సంజయ్ గారు అడుగుపెట్టడం జరిగింది. మేమందరం కూడా ఆశించేది, ఆకాంక్షించేది ఆ వేవ్, ఆ పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాయి. ఈ రోజు ఉన్నటువంటి పరిపాలనకి, గతంలో సంజయ్ ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి చేసినటువంటి అభివృద్ధి, ప్రజలతో అయినటువంటి మమేకం కూడా ఈరోజు ప్రజలు గమనించారు, గుర్తించారు. కాబట్టి అతి భారీ మెజారిటీతో మరలా కూడా సూళ్లూరుపేటకు సంబంధించినటువంటి ఈ సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ కావడం ఖాయం. కాబట్టి 2027లోనే జమిలి ఎన్నికలు వస్తాయా, 2029లో సాధారణ ఎన్నికలు వస్తాయా, ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది. సూళ్లూరుపేట నియోజకవర్గంతో పాటు ఈరోజు నేను జోస్యం చెప్తున్నా, ఈ జిల్లాలో ఉన్నటువంటి 10 సీట్లు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 సీట్లతో పాటు కందుకూరు నియోజకవర్గం 11 సీట్లు, 2 పార్లమెంటు సీట్లు, నెల్లూరు తిరుపతి పార్లమెంట్ సీట్లు, ఇవి 2 కూడా భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా నెల్లూరు జిల్లా ప్రజలు ఇవ్వబోతున్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా సమన్వయపరచడానికి ఈరోజు రొగన్నని ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. రొగన్న ఓర్పు, ఓపిక, నేర్పు అన్నీ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఒక స్థాయి కలిగినటువంటి వ్యక్తి, రాజ్యసభ సభ్యుడిగా అందరం మేము గౌరవించేటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన దిశానిర్దేశంలో, ఆయన సూచనల సలహా మేరకు రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీని ఈ నియోజకవర్గంలో కూడా మరింత బలోపేతం చేసేటువంటి విధంగా అందరం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. అంత భయాన్ని నింపాడు జగన్మోహన్ రెడ్డి. ఒంటరిగా వెళితే జగన్మోహన్ రెడ్డి గారిని తాకలేం, ఒంటరిగా వెళితే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేం, కలిసి కట్టుగా ఉంటేనే తప్ప అతన్ని మనం ఢీకొనలేమన్న భయాన్ని నింపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఊరికనే చౌకబారిన మాటలు రైట్ ఉన్నారు. ఈరోజు ఇంకో 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎన్ని చేస్తారో చేసుకోండి, ఏం మాట్లాడు. ఓటమి ప్రతి ఒక్కడికి వస్తుంది, గెలుపు ఓటమి అనేది సహజం. కానీ ఒక్కడిగా మగవాడిగా ఈరోజు పోటీ చేసి ఎన్నికల్లో గెలిచే శక్తి, సత్తా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కూడా మీరు చెప్తా ఉన్నారు, మేము ఇంత పీకాము, ఇంత చేశామని చెప్తున్నా. మీరు ఈ రోజైనా సరే ధైర్యంగా మేము ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టామని చెప్పే దమ్ము ఏ పార్టీకైనా ఉందని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారికి వయసు కాల కేవలం 52, 53, 75 సంవత్సరాలు పెట్టుకొని ఇంకా 20 సంవత్సరాలు మేము మిగతాం అంటున్నా. మీరే ఉంటే ఫిట్ గా ఉండి ఇంకా కూడా చలాకీగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎంత వయసు ఉంది అనేది మాత్రం గుర్తు పెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.
ప్రజలందరూ కూడా ఎన్ని డూప్ మాటలు నిన్న చెప్తున్నారు, డావోస్ లో పోయి నవ్వుకుంటున్నారు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడంట. ప్రపంచ జనాభా ఎంత? వాడు మళ్ళీ అడిగాడు పాపం, సార్ ఏంటి అని మళ్ళీ చెప్తా ఉన్నాడు, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చానని. ఇట్టగానే చెప్పి 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 మన బరువు ఏడు కాదు ఆడ పోయి తీశారు. మళ్ళీ వీళ్ళు చెప్తా ఉంటారు పొరపాట్లు కావచ్చు, ఏమేమి సీజన్లు ఉన్నాయి, ఎవరెవరికి కట్టింగ్లు ఉన్నాయి, ఎవరెవరిని ఎక్కడ పెట్టాలో అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈసారి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. తప్పకుండా అందరికీ కూడా అన్ని వడ్డింపులు, వడ్డీలు, గిడ్డీలు, చక్రవడ్డీలు అన్ని కూడా సరిగ్గానే ఉంటాయని చెప్పి ఈరోజు మాత్రం తెలియజేస్తాం. సంజయ్ గారి సహకారంతో ఆ సమస్యలన్నీ కూడా మనం 2 నెలల్లో అన్ని సాల్వ్ చేసుకుంటాం. మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దండి. మీరందరూ దయవుంచి మన పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, పార్టీని మాత్రం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్దాం. మనం ఎటువంటి పరిస్థితుల్లో సూలూరుపేట, నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు, మొత్తం రెండు కాన్స్టిట్యూన్సీల్లో 14 సీట్లు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి, మన గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి అవుతారు, ముఖ్యంగా మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. దానికి ముందుకు వస్తున్నారో, ఎవరైతే మోస్తున్నారో వాళ్ళకి మాత్రం అగ్రతాంబూలం రేపు జగనన్న 2.0లో ఉంటుంది ఎత్తున. అదే విధంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ప్రకారం ఈ నియోజకవర్గంలో పనిచేసే కార్యకర్తలు అందరికీ గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరి ఈ నియోజకవర్గంలో అవినీతి తప్ప ఏమీ లేదు. ఇప్పుడు వరకు చేసిన పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసిన వర్క్లే జరుగుతున్నాయి, అంతకుముందు జరగట్లేదు. కాబట్టి ధైర్యంగా ముందుకు పోదాం. రాబోయేది జగనన్న ప్రభుత్వం, మంచి కాలం. మీరందరూ ధైర్యంగా ఉండాలని మీ అందరికీ భరోసా ఇస్తూ మరి సెలవు తీసుకుంటా. జనవరి 31వ తారీఖు లోపల ఈ కమిటీలను పూర్తి చేయాలని సెలవు వచ్చి మీకు అందరూ కూడా వెళ్ళుకుంటారు.